అప్పీల్ సిస్టమ్ ద్వారా వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఒక ముఖ్య చేంజ్ ఏమంటే అధికారాలను కూడా వికేంద్రీకరణ చేయడం జరిగింది. ఇంతకు ముందు కొన్ని సమస్యల కోసం కలెక్టరేట్ వరకు కొన్ని CCNA వరకు కూడా రైతులు వెళ్ళవలసిన అవసరం ఉండేది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తహసీల్దార్ లెవెల్లో అలానే ఆడియో లెవెల్లో పరిష్కారం అయ్యే విధంగా ఈ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిషేధిత జాబితా నుంచి తీయడం మాత్రమే కలెక్టర్ వరకు పెట్టడం జరిగింది. 5 లక్షల లోపల ఉన్న భూమి విలువ ఉన్న ఎటువంటి భూ సమస్యలన్నీ కూడా ఆడియో లెవెల్లో అయిపోతాయి. అలానే ఏదైనా పాత రికార్డులో సవరణలు కావాలన్నా, ఏదైనా మిస్సింగ్ కొత్త ఎంట్రీ కావాలన్నా ఇవన్నీ కూడా తహసీల్దార్ లెవెల్లో అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల రైతులు వారికి అందుబాటులో ఉన్న తహసీల్దార్ మరియు ఆర్డీఓ ఆఫీసులలో పరిష్కారం అయ్యే విధంగా ఈ సిస్టమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూ పథకానికి కూడా మ్యాప్ అన్నది ఫిక్స్ చేసే విధంగా కూడా దీంట్లో ఒక అంశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి భూ పథకానికి కూడా రూరల్ అన్నది ఇవ్వడం జరిగింది. ఆధార్ ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి యూనిక్ గా ఉంటుందో అదే విధంగా రూరల్ అని ప్రతి భూ పథకానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏమైనా సర్వేయర్తో ఒకసారి ఆ మ్యాప్ మనం ఫిక్స్ చేసుకుంటే అది అటల్ పాస్బుక్లోనే మ్యాప్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమంటే మనకు భూ సరిహద్దులు అన్నవి ఫిక్స్ అయితే యాక్టివ్ డాక్యుమెంట్స్ ఫిక్స్ అయితే కాబట్టి రైతుల మధ్య పరస్పర పోటాలు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంతకుముందు మనం కంప్లైంట్స్ చూసేవాళ్ళం, మా భూమి మేము పడవ పెట్టాము, పక్కన ఉన్న రైతు వచ్చి కబ్జా చేసుకున్నారు, మేము వదిలేసి హైదరాబాద్ వెళ్ళాము, వచ్చేలోపు సదస్సుకు హాజరైతున్న ముఖ్య అతిథిగా హాజరైతున్న TDIC చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి, అలానే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, సదాశివపేట మండలం నుంచి వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సిస్టమ్ అన్నది మరింత పటిష్టం చేయడానికి, రైతుల యొక్క భూ సమస్య పరిష్కారాలు మరింత సులభతరం చేయడానికి భూభారతి చట్టం అన్నది ప్రవేశించడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి 3 నెలల లోపల అంటే